నమస్తే, మనం ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఆర్టిజన్లు ధర్నా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు గత ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చింది, కేసీఆర్ కూడా చాలా హామీలు ఇచ్చిండు. కానీ ఆయన ఏం చేసిండే చివరికి ఆర్టిజన్ ఒక పదాన్ని తీసుకొచ్చి వీళ్ళకు అంటగట్టిపోయాడు. వారు అది నిజంగా వీళ్ళు ప్రభుత్వంలో కలిసిరా లేకపోతే వీళ్ళ ఏ విధంగా ఉంది? అసలు ఆర్టిజన్ అని ఒక పేరుతోటి వీళ్ళు కొనసాగుతూ ఉన్నారు. వీళ్ళు ప్రభుత్వంలో కలిసిరంటే ప్రభుత్వంలో కలలేదు, వీళ్ళకి ఒక కార్పొరేషన్ అన్న ఏదన్నా ఉందంటే అది లేదు. అసలు వీళ్ళ జీవితము మరి ఘోరం అయిపోయింది. ప్రభుత్వం మీద గట్టిగా కొట్లాడలేరు. లేకపోతే ఆ విద్యుత్ డిపార్ట్మెంట్ ఎమర్జెన్సీ సర్వీస్ కాబట్టి వీళ్ళు ఏమైనా చేద్దామన్నా కూడా ప్రభుత్వము యాజమాన్యము వీళ్ళ మీద కఠినంగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఈరోజు అన్ని ప్రయత్నాలు దాదాపు ఈ ప్రభుత్వం వచ్చాక కూడా అనేక ప్రయత్నాలు చేసిరు. ఆ ప్రయత్నాలు విఫలమవడంతో చివరికి ఈరోజు హైలైట్ ఏంటంటే కుటుంబ సభ్యులతోటి ఆర్టిజన్లు మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు ధర్నా చౌక్లో ధర్నా చేస్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వం గత ప్రభుత్వం వీళ్ళకు ఎంతో కొంత చేసి మధ్యలో వదిలేసిపోయింది. ఏదో ఒక సరే మీరు ఏదో ఒకటి క్లియర్గా చేస్తే అది ఎలాంటి ఇబ్బంది ఉండవు. మరి ఈ ప్రభుత్వం కూడా వీళ్ళకి చాలా హామీలు ఇచ్చింది. ఒకసారి మాట్లాడదాం. వీళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇక్కడ ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఏమంటారన్నా, ఈ ఆర్టిజన్ ఒక పదాన్ని మీకు అంటగట్టి ఒకటి ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఈ ప్రభుత్వం కూడా మీకు చాలా, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా చాలా హామీలు ఇచ్చింది. మీరు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏం చేయబోతున్నారు ఇంకా? నేను తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ టీవీఎస్సీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ మాట్లాడుతున్నా. గత 9 నెలల క్రితం ఇదే బట్టి విక్రమార్కకి మన ప్రతిభలో కలిసిన రోజు మేము విన్నమించుకున్నాము. అయినా సరే ఇప్పటికి ఇన్ని దఫాలుగా ఎన్నోసార్లు మంత్రులకు, ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు, లాస్ట్ చివరికి ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ట్రై చేస్తూ ఉన్నాము, దొరకట్లేదు. ఈరోజు మేము కుటుంబాలతో భారీగా బహిరంగ సభ పెట్టుకున్నాము. ఈ బహిరంగ సభ ద్వారానైనా డిపార్ట్మెంటు కళ్ళు తెరిచి, ప్రభుత్వం కళ్ళు తెరిచి మా సమస్య పరిష్కారం చేసే దిశగా నడుస్తుందని మేము ఆశతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చెప్పండి అన్న, మీరేమంటారు? అంటే హైలైట్ అయిన కుటుంబ సభ్యులతోటి వచ్చి ధర్నా చేస్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వానికి ఇక్కడ సో చేస్తుంది అంటారా? అంటే ఇప్పటి వరకు శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు ఆర్టిజన్ ఉద్యోగులకు మాత్రమే తెలిపినాం. కానీ ఈరోజు ఇప్పటి వరకు 9 నెలల నుంచి ఎన్ని నిరసన కార్యక్రమాలు చెప్పినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు, యాజమాన్యం స్పందిస్తలేదు. విద్యుత్ శాఖ మంత్రి వర్యులు లేదా ముఖ్యమంత్రి వర్యులు మా గురించి మాట్లాడడానికి కూడా ఇష్టపడతలేరు. కాబట్టి మా కుటుంబ సభ్యులతోటి మేము చేస్తున్నటువంటి పని, శాశ్వత పని ప్రదేశంలో పనిచేస్తున్నామని గుర్తు చేయడానికి మా కుటుంబ సభ్యులందరినీ తీసుకొని ఈరోజు ఈ భారీ బహిరంగ సభకు రావడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకే సంస్థలో గత ప్రభుత్వం 2 సర్వీస్ రూల్స్ తీసుకొచ్చింది. వాస్తవానికి ఈ దేశంలో ఏ శాఖలో కూడా ఇట్లాంటి సిస్టమ్ లేదు. కానీ తెలంగాణలో 2 సర్వీస్ రూల్స్ ఒకే డిపార్ట్మెంట్లో ఉండడం ఇది మొదటిసారి. ఇది ఆర్టిజన్ ఉద్యోగులకు 2వ కేటగిరీ పౌరులుగా చూసే విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం స్పందించకుండా మొద్దు నిద్రతోటి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మా భార్య పిల్లలు, అంటే మేము ఈరోజు ఇంత ప్రోగ్రాంకి రావడానికి, భార్య పిల్లల్ని తీసుకొని రావడానికి ఒక కారణం ఉంది. అంటే ఒకే సంస్థలో 2 రకాల సర్వీస్ రూల్స్ ఉండడం వల్ల మేము ఆత్మగౌరవం కోల్పోతున్నాం. అంటే వాళ్ళ ఆత్మగౌరవంతో ఉన్నప్పుడు సమాన పని చేస్తున్నాము, వాళ్ళకేమో లైన్ మెను, లైన్ ఇన్స్పెక్టరు, ఏఎల్ఎము ఈ క్యాడర్లు ఉంటే మాకు ఏ క్యాడర్ లేరు. అంటే ఏం క్యాడర్ లేకుండా కళాకారులని తెలుగులో చెప్పాల్సి వస్తే డిక్షనరీలో లింకితే కళాకారులు, మేమేమన్నా చెక్క బొమ్మలు తయారు చేస్తున్నామా? ఒక ఎసెన్షియల్ సర్వీస్, ఇది ఎమర్జెన్సీ సర్వీసు. అంటే కరెంటు ముట్టుకుంటే చనిపోతారు. నీకు ఆర్టీసో ఇతర ఏ సమ్మెలు చేసినా కానీ, లేదు అంగన్వాడీలో, మున్సిపాలిటీలో చేసినా కానీ వేరే వాళ్ళని చేయించవచ్చు. కానీ ఎలక్ట్రిసిటీలో అనుభవం ఉన్న వాళ్ళు చేస్తుంటేనే ఎక్కువ మంది చనిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు కింది స్థాయి ఉద్యోగులే ఎక్కువ మంది చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆ ప్లకార్డ్స్ కూడా మేము కొట్టియడం జరిగింది. మొత్తం పెయ్యంతా కాలిపోయి మళ్ళీ ఏ పని చేయలేని స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 20 సంవత్సరాల నుంచి అవుట్సోర్సింగ్గా, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా, ఆర్టిజన్స్గా మేము పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఇప్పటికే రిటైర్మెంట్ అవుతున్నటువంటి ఉద్యోగులు 50,000, 60,000 రిటైర్మెంట్ బెనిఫిట్స్ తీసుకుంటారు. అంగన్వాడీలకు ₹1,00,000 రిటైర్మెంట్ బెనిఫిట్ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చినాక 2 లక్షలు చేసింది. మరి ఒక ఆర్టిజన్ ఉద్యోగి, ఒక ప్రభుత్వ సర్వీస్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి
రిటైర్మెంట్ అయితే 20 లక్షలు 30 లక్షలు వస్తున్నాయి. అదే పని చేసుకుంటూ మేము రిటైర్మెంట్ అయితే 20,000 30,000 50,000 వస్తున్నటువంటి పరిస్థితి. రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ కుటుంబము ఆ వ్యక్తి ఎలా బతకాలనో తెలియలేని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు ఏడ్చుకుంటూ బయటకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కనువిప్పు కలిగించడానికే మా కుటుంబ సభ్యులతోటి ఇక్కడికి వచ్చినాం. ఈరోజు ఈ సభ తర్వాత సమ్మె నోటీస్ కూడా ఇస్తాం. సమ్మె చేసే టైంలో కూడా మా కుటుంబ సభ్యులందరినీ పాల్గొని మేము మా విద్యుత్ సంస్థల దగ్గర అంటే సర్కిల్ ఆఫీస్ కావచ్చు, డివిజన్ ఆఫీసులు కావచ్చు, ఇతర ఆఫీసుల ముందు మొత్తం కుటుంబ సభ్యులతోటి వంట వార్పు చేసుకుంటూ సమ్మె చేసుకుంటూ కూర్చుంటాం. ఇప్పటిదాకా రైతుల గురించి ప్రజల గురించి ఆలోచించడం కాబట్టి అంటే ఎండాకాలంలో రైతులు ఇబ్బంది పడతారు. 6 నెలలు కష్టపడి రైతులు వేసుకున్న పంటలు ఎండొద్దని మేము ఈ సమ్మెను జరుపుకుంటూ వచ్చినాం. కానీ ఇక ఆగే పరిస్థితి లేదు. ఖచ్చితంగా కార్మికులందరూ కూడా ఇప్పటి వరకు చాలా సహనంతో ఉన్నారు. ఇప్పుడు ఆ సహనం కోల్పోతున్నాం. 9 నెలలు అవుతుంది. 9 నెలల నుంచి ఇంత మాత్రం కూడా స్పందించకుండా యాజమాన్యం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మా ఉద్యోగులందరూ కూడా చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఈ బాధ నుంచి బయటపడడానికి ఆత్మగౌరవంగా బతకడానికి కుటుంబ సభ్యులమందరం కూడా ఈరోజు ఈ ఇందిరా పార్కు ధర్నాకు వచ్చినాం. ఈ ధర్నాను చూసైనా ప్రభుత్వం ఆలోచించాలి, ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. అపాయింట్మెంట్ ఇవ్వలేనంత ప్రజాప్రభుత్వం అంటారు. మా ఆర్టిజన్ ఉద్యోగులకు అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వము మా విద్యుత్ శాఖ మంత్రి వారిలు ఉన్నారా? కానీ కావాలని మా ఉద్యోగులలో కొందరు అనుబంధ సంఘం వాళ్ళు ఇతర తొత్తులుగా మారినటువంటి వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేస్తారు. ఎందుకంటే వీళ్ళతో ఏం కాదు సార్, మేము చూసుకుంటాం అంటే మా జీవితాలను తాకట్టు పెట్టి మా జీవితాలతో ఆడుకోవాలనుకుంటురా? ఈ సంఘాల నాయకులు ఆలోచించాలి కదా. అంటే ఓ కార్మిక పాయింట్ వస్తుంది. గతంలో కూడా కొందరు ప్రభుత్వానికి లొంగిపోయి ఈ పరిస్థితి కారణం వాళ్ళే సంతకాలు పెట్టి, అది కూడా గుర్తు చేసుకోవాల్సి ఉంది. మీరు అంటే గతంలో సంతకాలు పెట్టిరు, ఆర్టిజన్ ఉద్యోగులను మేము మేలు చేసినాము, మేము రెగ్యులర్ చేసినామని గొప్పలు చెప్పిరు. కానీ మా బతుకులంతా కూడా ఇట్లనే ఉన్నాయి. మాకు ఎలాంటి బెనిఫిట్స్ రావడం లేదు. మరి ఎందుకు అడుగుతలే? 7 సంవత్సరాల నుంచి ఏం చేస్తారు? ఈరోజు ఈ వేదిక ఏర్పాటు చేసుకొని మేము ఉద్యమం స్టార్ట్ చేసిన తర్వాత మేం చేస్తాం మరి చెయ్యండి. మీరు చేస్తే మేము ఊరుకుంటాం కదా. ఓ డేట్ పెట్టండి, ఓ డేట్ పెట్టి ఫైనల్ చేయండి. మీరే వెళ్ళండి, అనుబంధ సంఘంగా వెళ్ళండి, పోయి మాట్లాడండి, సర్వీస్ రూల్స్ ఇప్పియండి, మాకు ప్రమోషన్లు ఇప్పియండి, కన్వర్షన్ ఇప్పియండి. ఏదీ లేదు. కానీ ఆర్టిజన్ ఉద్యోగులు ఈరోజు చాలా ఆలోచిస్తున్నారు. కార్మిక వర్గం ఎవరు ఏ మాటల వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో ఆలోచిస్తున్నారు. అందుకే ఈరోజు అధిక సంఖ్యలో వీడికి వస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులతోటి మా బాధను వెళ్ళబుచ్చడానికి ప్రభుత్వానికి, ప్రజలకు, యాజమాన్యానికి కూడా చెప్పడానికి వస్తున్నారు. రైతులు కూడా సహకరిస్తామంటారు మాకు. మేము ఇప్పటికే రైతు సంఘాలను ఆశ్రయించినాం, రైతు సంఘాలతోటి మాట్లాడినాం. మీరు చేసే పోరాటం న్యాయమైన పోరాటం, మీ పోరాటానికి మేము మద్దతు ఇస్తామని రైతు సంఘాలు చెప్తా ఉన్నాయి. భవిష్యత్తులో మేము సమ్మె చేసేటప్పుడు ఖచ్చితంగా రైతులను కలుపుకొని సమ్మె చేస్తాం, రైతులతో మాట్లాడతాం, ప్రజలతో మాట్లాడతాం. ఈరోజు రైతులకు ఉచిత కరెంటు ఇస్తున్నామంటే కింది స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్ ఉద్యోగులే. ఈరోజు 200 జీరో బిల్లు గృహజ్యోతి ఇస్తున్నామంటే ఆర్టిజన్ ఉద్యోగులే. ఈరోజు విద్యుత్ ఉత్పత్తి అయ్యే జెన్కోల విద్యుత్ ఉత్పత్తి చేసేది మా కార్మికులు, మా ఆర్టిజన్లు. బొగ్గు కక్కుతే ఈరోజు విద్యుత్ వస్తుంది. ట్రాన్స్కో వాళ్ళు మా ఆర్టిజన్లు. ఈరోజు డిస్కంలలో పోల్ టు పోల్ వర్కర్ నుంచి సబ్ స్టేషన్ వరకు మా ఆర్టిజన్లు. మేము లేని పని ఈ విద్యుత్ సంస్థల్లో ఎక్కడ లేదు. కాబట్టి ఈరోజు మేము సమ్మె నోటీస్ ఇస్తాం. 14 రోజుల తర్వాత డేటు ఫైనల్ చేసుకుంటాం. ఈరోజు ఫైనల్ చేస్తాం. ఆ డేటు ప్రకారం ఖచ్చితంగా సమ్మెలోకి పోతాం. తాడో పేడో తేల్చుకోవడానికే సిద్ధంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. చెప్పండి అమ్మా, మీరు ఫ్యామిలీగా చూస్తూ ఉంటారు. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పనిచేసినా కూడా గదే జీతం వస్తుంది. పిల్లల చదువులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సరిపోతాయి అమ్మ వాళ్ళు ఇచ్చే జీతం? సరిపోవండి. ఈ జీతాలు అనేటివి మా కుటుంబాలకు సరిపోవు. ఏంటంటే ఈ రోజులల్లో విద్య అనేది పెద్ద వ్యాపారమైంది. మా పిల్లల్ని చదివించుకోవడానికి కూడా చదివించలేనటువంటి పరిస్థితి. ఇలా మా పిల్లాడు కానీ మా అమ్మాయి కానీ ఇలా ఒక డాక్టర్ చదవాలంటే 1 కోటి రూపాయల ఖర్చు అయినా వస్తుంది. ఒక ఇంజనీర్ చేయాలన్నా, ఒక కలెక్టర్ చేయాలన్నా, ఏది చేయాలన్నా మా బతుకులు ఇట్లున్నాయి, మా పిల్లల భవిష్యత్తు అన్న బాగుపడుతుందేమో అనుకుంటే ఈ ప్రభుత్వాలు మా బతుకులతో ఆడుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే
ఏ విషయాన్నైనా ప్రభుత్వము చులకనగా చూస్తుంది. ఇవాళ బార్డర్లో సైనికుడు ఎంత ఇంపార్టెంటో, రైతు ఎంత ఇంపార్టెంటో, ఒక విద్యుత్ కార్మికుడు కూడా అంతే ఇంపార్టెంట్. విద్యుత్ కార్మికులు లేకుండా అసలు ఈ ప్రభుత్వాలు కానీ ఏ సంస్థ కానీ ఎక్కడ కానీ విద్యుత్ లేకుండా ఏదైనా నడిపిస్తారా? ఏదైనా జరుగుతుందా ఈ రోజులలో? పని ఏది జరగదు. అయినా కూడా మా భర్తలను డ్యూటీకి పంపించినప్పుడు మేము మా ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని మరి పంపించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే బార్డర్లోకి వెళ్ళినటువంటి సైనికుడు ఇంటికి తిరిగి వస్తాడన్న నమ్మకం ఉండదు. వ్యవసాయానికి వెళ్ళిన భర్త బోరు దగ్గర ఏదైతుందనేది తెలియదు. అట్లాగే సబ్ స్టేషన్కి వెళ్ళిన వ్యక్తి కూడా, మా భర్తలు కూడా ప్రాణాలతోటి ఇంటికి తిరిగి వస్తారనే నమ్మకం మాకు లేదు. ఏదైనా మేము గుడ్డ నిబ్బరంగా చేసుకొని మా ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినా ఈ ప్రభుత్వాలు మా బాధలు అనేటివి పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ మా కుటుంబాలను రోడ్ల పాలు చేస్తూ అనేక కుటుంబాలు ఇప్పటికే రోడ్ల పాలైనాయి. మా ఈ సంస్థలో రిటైర్డ్ అయితే అంటే ఒక సంస్థలో 2 రకాలైనటువంటి రూల్స్ పెట్టి ఈ ప్రభుత్వాలు ఈ ఆర్టిజన్ల బతుకులతో ఆడుకుంటున్నారు. ఈ ఒక రకమైనటువంటి సర్వీస్ రూల్ ఉంటే కూడా మాకు కానీ మా భర్త ఒకవేళ ఏదైనా కూడా మా కోసమే ఇది చేసి పెట్టిండు అని మా పిల్లలకు కానీ మాకు కానీ భరోసా ఉంటుంది. ఒకవేళ మా అదృష్టం మంచిగుండి రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మా భర్త కానీ మేము కానీ మా పిల్లల దగ్గర చేయి చాచకుండా ధైర్యంగా జీవించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇట్లాంటి బాధలు అనేక బాధలు ఉన్నాయి మాకు. కానీ ఈ ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకే ఏది ఏమైనా సరే మా గత 9 నెలల నుండి కూడా మా భర్తలు కానీ ఆర్టిజన్ కుటుంబం మొత్తం కూడా ఇవి చేస్తున్న ప్రభుత్వాలకు అనేక రకాల రూపాలుగా వినతి పత్రాలు ఇవ్వచ్చు, మొత్తం జాతా పెట్టచ్చు. ఏది చేసినా కూడా ఒక్కసారి కూడా సీఎం గారు మనకు అస్సలకే పర్మిషన్ అది ఇవ్వట్లేదు. కాబట్టి కుటుంబాలతోటి ఏదేమైనా సరే కుటుంబాలుగా మేము కూడా కదిలేస్తామని మా వాళ్లకు ధైర్యాన్ని ఇచ్చి మేము కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. చెప్పండి. ఇప్పుడు ఈరోజు ఒకటే ముచ్చట చెప్తున్నామండి. ఈ ఆర్టిజన్ సమస్యల మీద ఇంత పెద్ద ఎత్తున భార్యాభర్తలు రావడానికి కారణం ఏంటంటే, గతంలో ప్రభుత్వం రాకముందు రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. ఏది? ఒక న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఏమనంటే, ఈరోజు పౌర హక్కులు హరించబడుతున్నాయి, ధర్నా చౌకను ఎత్తివేయాల్సిన పరిస్థితులు, ఇవన్నీ మనం తీసుకురావాల్సిన పరిస్థితులు ఉన్నాయి, హక్కులు కాపాడాల్సిన అవసరం ఉందని చాలా చెప్పారు. అదేవిధంగా బట్టి విక్రమార్క కూడా ఈరోజు ప్రభుత్వం రాగానే ఇది ప్రజాప్రభుత్వం, మా డోర్లు ఎప్పుడు తెరిసే ఉంటాయి, మీరు ఏది అయినా కూడా మీరు మా డోర్ దగ్గరకు వచ్చినా కూడా మీ యొక్క వినతులు కానీ ఏదైనా కూడా ఉత్త సామరస్యంగా మేము పరిష్కరిస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఒక ఊపిరి లెక్క, శ్వాస ఎట్లయితే ఆడితే మనిషి అయితే బతకడం ఎట్లయితే, ఈరోజు కరెంట్ లేకపోతే సమాజం అనేది లేని పరిస్థితి. అటువంటి ఈ పరిస్థితులలో ఒక ఆర్టిజన్ కార్మికుడు తనే చచ్చిపోతున్నాడు, తనే ఆ ప్రమాదానికి గురై జీవోత్సవం లేక నడవలేని పరిస్థితుల్లో, దుర్భరమైన పరిస్థితుల్లో బతుకుతూ ఉంటే ఇవాళ ఆ కార్మికుడు ఆవేదనతో ఉన్నాడని చెప్పి నా హక్కులు నాకు కాపాడండి, నా హక్కులు నాకు ఇవ్వండి అని చెప్పి అలా అడిగితే నువ్వు ఏమంటున్నావు? ఇలా ధర్నా కోసం అని, మన సభ కోసం అని బయలుదేరితే అక్కడ ఉన్న మనుషులతోటి అరెస్ట్ చేపిస్తారు పోలీసులతోటి. అంటే ఏంటి అసలు? మేము సభ పెట్టుకోవడానికి కూడా అనుమతి లేకపోతే, అంటే అనుమతి ఇచ్చి కూడా ఊర్లలో ఈరోజు చాలా మంది కార్మికులు ఉన్నారు, రాకుండా అరెస్టులు చేశారు. అంటే మీరు ఏ విధమైన రాజ్యాంగాన్ని ఇక్కడ మీరు అమలు చేస్తున్నారు? మేము మా హక్కు అండి. ఇప్పుడు ఏంటంటే ఈ సంస్థల ఒక దగ్గర ఒక రకమైన పని చేస్తున్నప్పుడు ఆయనకు ఒక రూలు నాకు ఒక రూల్ ఎందుకు పెట్టినావు? నాకు సేమ్ రూల్ ఇవ్వమని అడుగుతున్నాం. మేము ఏమడుగుతున్నాం? గొంతమ్మ కోరికలు అడుగుతున్నాం. సేమ్ రూల్లో పెట్టండి, మాకు కూడా కన్వర్షన్ ఇవ్వండి. ఎందుకంటే ప్రాణాలకు తెగించి పని చేస్తున్నాం. మేము ప్రాణాలకు తెగించి పని చేసే కాడ మాకు ఏదైతే రాజ్యాంగం ప్రకారం పెరెంటల్ నేచర్ అని రాసి పెట్టారు. ఈ నేచర్ ఆఫ్ వర్క్ చేసిన వాళ్ళకు ఖచ్చితంగా డిపార్ట్మెంట్లో ఉన్న పోస్ట్ ఇవ్వాలని ఉన్నది. అటువంటి ఉన్న కాడ మేము అడిగిన దాన్ని కాదని చెప్పి మీ మీద అన్యాయమైన కోరినగా అడిగినట్టు ఎక్కడెక్కడ అరెస్ట్ చేయడం, గతంలో విద్యుత్ సౌధ దగ్గర అరెస్ట్ చేసిరు, ఈ రోజు కూడా రావడానికి వస్తున్నాం వాళ్ళందరినీ కూడా పోలీసులతో అరెస్ట్ చేయించారు. అసలు ఈ రోజు మేము అడిగేది ఒకటే అండి, ఈ ప్రభుత్వం మీరు ఏదైతే చెప్పిరో పౌర హక్కులను కాపాడుతామన్నారు, విద్యార్థుల హక్కులను కాపాడుతున్నారు, ఉద్యోగుల హక్కులను కాపాడుతున్నారు. ఇవాళ ఆర్టిజన్ కార్మికుడు అనేటోడు కంటికి రేపలాగా వాగులు వంకలు, ఎండాకాలం లేదు, చలికాలం లేదు, వానాకాలం లేదు, గుట్టలెంబడి తిరుగుతాడు, టవర్ లైన్ ఎంబడి తిరుగుతాడు, పైకి ఎక్కుతాడు. ఈరోజు చనిపోయినా కూడా అదే కార్మికుడు ఆర్టిజన్ కార్మికుడే ఉన్నాడు. కాబట్టి ఆ కార్మికుడిని ఒక హక్కుగా ఆయన కన్వర్షన్ ఇవ్వాల్సిందిగా మేము అందరం కూడా కోరుతున్నాం. లేదంటే మాత్రం ఖచ్చితంగా మేము అందరం కూడా ముక్తఖండంగా ఒకటే మాట చెప్తున్నాం, అవసరమైతే సమ్మెకు వెళ్ళి విద్యుత్ మొత్తం స్తంభింపజేపిస్తాం చేసి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఏదో రకంగా మేధావులను కూడా కలుపుకోబోయి ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పి మా హక్కులను సాధిస్తామని కూడా అందరం కూడా
కూడా ఉక్తకాండం తెలియజేస్తూ నా పేరు కందికొండ వెంకటేష్. Yes. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 23,660 మందిని ఆర్టిజన్గా గ్రేడ్ 1, 2, 3, 4గా విభజించి మాకు అన్యాయం జరిగింది. అప్పుడు రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి మోసం చేసిరు. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చే ముందు ఆ వాగ్దానం ఇచ్చారు. ఏంటంటే వచ్చేది మా ప్రభుత్వమే. వచ్చిన తర్వాత వినతి పత్రాలు తీసుకున్నప్పుడు బట్టి విక్రమార్క గారు ఇప్పుడు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు. తీసుకున్నప్పుడు ఏం మాట్లాడారంటే వచ్చేది మన ప్రభుత్వమే, రాగానే మీరు అందరూ రెగ్యులరైజ్ చేసేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు 9 నెలల నుంచి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతుంది. 9 నెలల నుంచి శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు తెలిసినా ఇప్పటి వరకు ప్రభుత్వానికి ఎలాంటిది ఇంత చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇప్పటికైనా స్పందించి రెడీ ఉన్నారు మీ సమ్మె కూడా ఆ సమ్మెకోవడానికి సిద్ధంగా ఉండే ఇప్పుడు ఫ్యామిలీ అంతా వార్నింగ్ అన్నమంటారు గవర్నమెంట్. ఇదే ఫైనల్ గా లాస్ట్ వార్నింగ్. ఇప్పటికైనా స్పందించి ఈ సమ్మె నోటీస్ ఇచ్చి ఆలోపు సమ్మె పోకముందే మా సమస్య పరిష్కరించాలని కోరుతున్నాం. దీనికి మెయిన్గా సాలరీస్ అనేది మేమేం పెంచమని అడుగుతలేం. ఇప్పుడు ఉన్న జీతాలనే గ్రేడ్ వైజ్గా ఇప్పుడు ఐటీ చేసిన వాళ్ళకు జేఎల్ఎంగా, డిప్లొమా చేసిన వాళ్ళకు మన సబ్ ఇంజనీర్గా, వేరే చేసిన వాళ్ళు సబ్ ఆర్డినేట్గా ఆ టైప్లో మేము రెగ్యులరైజ్ చేయమంటున్నాం. జీతాలు కూడా ప్రభుత్వానికి కూడా ఎలాంటి భారం పడదు. ఇప్పటికైనా స్పందించి వెంటనే రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాం. చెప్పండి అమ్మా, ఏమంటారు మీరు? అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు మీరు చూసారు అంటే 20 సంవత్సరాలు పనిచేసారు, అంతకు మించి పనిచేసారు, రిటైర్ చేసిన ఎలాంటి బెనిఫిట్స్ లేవు. ఏదైనా ప్రమాదం జరిగితే కూడా ఏదైనా భరోసా ఇచ్చేందుకు ఎలాంటి స్కీములు కూడా లేవు. ఏమంటారు? ఏముంది, ఎప్పటి నుంచి ఇచ్చేది అదే జీతము. బతకలేకపోతున్నాము. బతకలేకనే ఇప్పుడు రోడ్డు మీద పడ్డాము. మా పిల్లల పరిస్థితులు, మా పరిస్థితులు బాగాలేక ఇప్పుడు చదివించేంత సోమిత లేదు. వచ్చే సార్లు బతకలేము. వాళ్ళు నైట్ వెళ్ళిరంటే మాకు ఇంటి దగ్గర ఏదైనా అయినా కానీ మేము పక్క వాళ్ళను బతలాడు వాళ్ళ దగ్గరికి పోయి హెల్ప్ చేయమని అడగడం, వాళ్ళు అందుబాటులో లేక ఎవరినో బతలాడడం, ఎవరి కాళ్ళ పట్టుకోవడము. మా కాళ్ళ ఎలా అది లేదు. అందుకే మాకు ఏదో ఒకటి కావాలంటే భయం స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఏమవుతున్నారు అక్కడ, మేము ఇక్కడ ఏంది, మా పిల్లలు ఏంది, మా పరిస్థితి ఏంది, మేము పండుకుంటే మాకు నిద్ర పట్టది, తింటే కూడా పెయిన్ పట్టది, ఏంది మా బతుకులు ఏంది, మా లెక్క ఏందని మేము ఇట్లా ఆలోచించాం.